క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘస్థులారా, ప్రభు దేవి నన్ను మరొకసారి వందనాలు తెలియపరుస్తుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి స్థానిక ఎబ్రోన్ దేవుని సంఘంలో ఆరాధన క్రమం జరిగింపబడుతుంటుండగా అందరూ కూడా ఈ ప్రాణం గమనించి మీ పనులు ముగించుకొని దేవుని మందిరానికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నది ప్రార్థన చేసుకొని తిరిగి ఉదయకాలపు ఆరాధన క్రమను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మహిమల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రియ యేసుక్రీస్తు ప్రభువా, మీ శ్రేష్టమైన బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము నాయన. ప్రార్థించిన రీతిగా, ఆశించిన రీతిగా మెట్టుకు మీకు రుజుపించారు. మీ సన్నిధిలో జరిగినటువంటి ఆరాధన విషయమై మీ దీనదాసుని కుటుంబాన్ని, సహోదరులను కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి నడిపిస్తూ ఈ రీతిగా ఉదయకాలపు ఆరాధన క్రమంలో పాలు పొంది మిమ్మల్ని స్తుతించినట్లు మీరు చూపిన కృపకై స్తుతులు స్తోత్రమునైనా. ఈ రీతిగా మీ పరిశుద్ధ ఆలయమందు మీరు నివాసం ఉండండి. మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. ఉదయకాలపు ఆరాధన క్రమం అంతా కూడా ఆదియు అంతం మీరై ఉండి మీ చిత్త ప్రకారంగా మీ నాయకత్వంలో జరిగించండి. కరెంటును, వాతావరణమును, మైక్ యంత్రమును మీ సాధనములో ఉంచుకోండి. పాటలు పాడుతుంటుండగా మా స్వరములు తాకి మధురమైన పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచగల కృపను దాచేయమని, అలాగే ప్రార్థన పూర్వకంగా మొదటి వర్తమాన విషయములో స్తుతులు చెల్లించుట్లో, రెండవ వర్తమాన విషయములో బల్లా కార్యక్రమంలో, అలాగే కానుకలు, ప్రకటన, ఆఖరి ప్రార్థన, ఆశీర్వాదాల వరకు మీరు చిత్త ప్రకారంగా ఈ కూడిని జరిగిస్తూ కూడి వచ్చే నామా కుటుంబాల మేలు, దీవెన, ఆశీర్వాదం, సంఘానికి క్షేమం, అభివృద్ధి కలిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించమని తండ్రివైన మీకే యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి మా మనవులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందును నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందును నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ శృంగము నీవే.
మహాసమర్థుండవు. నా రక్షణ శృంగము నీవే ప్రభువా, నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ప్రభువా నీ వెలుగొంది తిన్. నా జీవంబు జ్యోతివి నీవే ప్రభువా, నీ వెలుగొంది తిన్. నా జీవంబు జ్యోతివి నీవే ప్రభువా, నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. భయమును పారాద్రోలి అభయమునిచ్చితివే. భయమును పారాద్రోలి అభయమునిచ్చితివి. ఎబెనేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ఎబెనేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, కొనియాడేదన్. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే, నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే ప్రభువా, నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందును నిన్ను పూజించి కీర్తింతుము. అన్ని వేళలయందును నిన్ను పూజించి కీర్తింతుము. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అది పాటల పుస్తకంలో 41 పాట. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము అనే పాట పాడదాం.
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర కులకన్న గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర కులకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్య ఆనందమే, హృదయము నిండేను ప్రభుని కార్యములు. గంభీరమైనవి ఆగమ్య ఆనందమే, హృదయము నిండేను ప్రభుని కార్యములు. గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. స్తుతికి ములు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర కులకన్న గొప్పవి. ఆకాశ తారా పర్వత సముద్ర కులకన్న గొప్పవి. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగలేకున్నాము, దయచూపు మా మీద అని నేను మొరపెట్టగా. సంకట సమయములో సాగలేకున్నాము, దయచూపు మా మీద అని నేను మొరపెట్టగా. వింటినంటివి నా మొరకు ముందే తోడానుందు నంటివి, తోడానుందు నంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా సముద్ర కులకన్న గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర కులకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయలులో పరుండజేయును. కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయలులో పరుండజేయును. భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు, నాతో నుండు నేసు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర కులకన్న గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర కులకన్న గొప్పది. ఓ యేసు
భజించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది ఓ యేసు నీ ప్రేమ. చాలు. దేవుని సంఘస్థులారా, ప్రభు దివ్యనామన మరొకసారి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తుంటున్నాను. మంచిదండి. మరి ఈ ఉదయకాలపు ఆరాధన క్రమంలో ప్రభువారు తన కృపా సన్నిధి మనకు తోడుగా ఉంచి ఈ ఆరాధనలో మనతో కూడా ఉండి ఇంతవరకు పాటల ద్వారా వాద్యముల ద్వారా దేవునామాన్ని మహిమపరిచినట్లు ప్రభువారు తన కృపను చూపారు. మంచిది. మరి తిరిగి ముందునటువంటి ఆరాధన క్రమంలో వాక్య భాగంలోకి మనం వెళ్తుంటుండగా అందరూ కూడా బైబిల్ తీసి చెప్పబడుతున్న భాగాన్ని గమనిస్తూ నాతో కూడా కలిసి ఈ వర్తమానం పంచుకొని దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉంటున్నాను. రండి వాక్య ధ్యానంలో ముందుకు కొనసాగదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మొదటిగా ధ్యానం చేద్దాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. చాలు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మహిమల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రియ యేసుక్రీస్తు ప్రభువా, మీ శ్రేష్టమైన నాన్న బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. నాయన, ప్రార్థించిన రీతిగా ఆశించిన రీతిగా మెట్టుకు మీకు రుజుపించారు. ఉదయకాలపు ఆరాధన క్రమంతో కూడా మీ దాసురమైన మాతో మీరుండి మీ చిత్త ప్రకారం జరిగిస్తున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రము. నాయన, తిరిగి మొదటి వర్తమాన భాగముగా మీ పరిశుద్ధ గ్రంథములోని మాటలు మేము ధ్యానించాం. ధ్యానింపబడిన మాటలు మీరు దీవించి మా హృదయాన్ని నింపి అయా ఫలింపచేయండి. ఆ మాటలోని యొక్క వర్తమానం యొక్క సారాంశమును మీ దాసుని ద్వారా మీరే బయలుపరిచి ఆ మాటలను బట్టి ప్రతి బిడ్డ బలపరచబడి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించే కృపను దాల్చేయమని తండ్రివైన మీకే యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాలపు ఆరాధన ధ్యానములో ప్రభువారు మన ముందుకు ఒక శ్రేష్టమైన మాటను తీసుకుని వచ్చారు. ఆ వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే అపోస్తలుడైన పౌలు భక్తుడు మరి ఫిలిప్పులో ఉన్నటువంటి విశ్వాసులకును పరిశుద్ధులకును మరి సంఘానికి రాస్తున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము అని రాయబడుతుంది. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని పిల్లలమైన మనము ఇప్పటి వరకు మనకు లభించిన వాటిని తెలుసుకొని వాటి యందు మనము ఆత్మీయ ఆనందము కలిగి అట్టి వాటిని బట్టి మనం ప్రభువులో క్రమముగా నడుచుకోవాలి. ఇది ఆత్మీయ ఆరాధనకు సూచన అయి ఉంటుంది. ఆత్మీయ ఆరాధన జీవితం కలిగిన వారికి ఒక మంచి గుణగణములతో కూడిన లక్ష్యమై ఉంటుంది.
ఈ విధానంతో మనము జీవించాలని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేసిన మాటలు పరమదేవుడు సంఘానికి మనకు కూడా తెలియజేస్తూ ఉంటున్నారు. ఎందుకనగా ఇప్పటికీ మనకు చాలా లభించాయి దేవుని ద్వారా. లభించడం అంటే అర్థం ఏంటి? లభించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? లభించడం అంటే దొరకటం, లేక అనుగ్రహింపటం, లేక దయచేయబడటం. ఇవి మనకు దేవుని వలన లభించినవి అని రాయబడిన మాటను బట్టి మనం ఏం చేయాలనగా ఆ లభించిన వాటిని పొందుకొని మన జీవితంలో ఆత్మీయ ఆరాధన అనుభవం కలిగి మనం క్రమముగా నడవాలట, క్రమముగా జీవించాలి, క్రమముగా మనము ఆత్మీయ ఆరాధన క్రమంలో పాలు పొందాలని ప్రభువారి యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఈ రీతిగా ఎందుకు మనం జీవించాలి, ఈ రీతిగా మనం జీవించే క్రమం ఏంటి అనగా అదే అధ్యాయము పైన 3వ వచనంలో రాయబడుతూ ఉంది. అదే అధ్యాయము 3వ వచనంలో ఎందుకని అలా క్రమంగా మనం జీవించాలి అనగా, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన, చాలు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు. ఎందుకనగా ఎందుకు మనము ఈ రీతిగా క్రమముగా మనం జీవించాలి, క్రమముగా మనం పాలు పొందాలి, క్రమముగా మనం బ్రతకాలి, క్రమముగా మనము ఆరాధించాలి అనగా ఆత్మ వలన ఆరాధించుట కొరకై శరీర క్రియలు హేతు చేసుకొనగా దేవుడు ఆత్మస్వరూపి గనక ఆత్మస్వరూపైన దేవాతి దేవుడు మనిషి కుమారునిగా శరీరానుసారముగా ఈ లోకములోనికి వచ్చి ఆయన అదిగో మనలను తన బిడలుగా చేసుకొని ఆయన యొక్క మరి పరిశుద్ధాత్మను మనకు ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ నివాసం ఉండేటువంటి యొక్క అంతరంగము దేవునికి ఆలయమై ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 24 ప్రకారంగా మనము జీవించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24 ప్రకారంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. ఇక్కడ కూడా మరలా ఆత్మ ప్రత్యక్షత కనపడుతుంది, ఆత్మ నింపుదల కనపడుతుంది, ఆత్మీయత అనేటువంటి గొప్ప అనుగ్రహము కనపడుతూ ఉంది. ఎందుకనగా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఒక స్త్రీ దగ్గర ప్రభువారు మాట్లాడుతున్న మాట నేడు మనకు కూడా వర్తించే విధంగా, మనము కూడా దానిని పొందుకునే విధంగా, మనము కూడా ఆ పొందుకున్న ఆత్మచేత మనం ఆరాధించాలని ప్రభువారి యొక్క ఉద్దేశమై ఉంటుంది. కారణం ప్రియులారా, మనము శరీరము కాదు, శరీర క్రియలు హేతువు చేసుకొని శరీరముతో ఆరాధించే ఆరాధన కానే కాదు. ఇది ఆత్మీయ ఆరాధన, ఆత్మీయ ఆరాధన జీవితం, ఆత్మీయ ఆరాధన అనుభవం ఉంటుంది. అది దేవుడు మనకు అనుగ్రహించాడు. అనుగ్రహమైన దాన్ని మనం పొందుకోవడానికి అది మనకు లభించిందట. ఏమైందంటే అది మనకు లభించింది. ఈ పదం చాలా బాగుంటుంది కదా, లభించటం అనగా పిల్లరా పొందుకోవటం, అది మనకు దయచేయబడటం, అది మనకు అనుగ్రహింపబడటం. అది ఏమిటనగా పిల్లరా పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఎలా మనం పొందుకోగలం? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో రాయబడుతూ ఉంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో రాయబడుతుంది. చూడండి, అందరూ కూడా గమనించండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము. ఎప్పుడట? పేతురు చెబుతున్నాడు, అపోస్తలుడైన పేతురు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెబుతున్నాడు. అక్కడ ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ జీవిస్తున్న దినాలలో మరి యేసు ప్రభు వారిని సిలువ వేయబడి, ఆయన చంపబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా కాలానికి పేతురు
మరి పరిచర్య ప్రారంభించిన దినాలలో ఇక్కడ పేతురు సువార్త ప్రకటిస్తుంటుండగా, దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా వారి హృదయం మొదటగా నొచ్చుకుందంట. ఎలా ఉందంట? వాస్తవానికి మనకు కూడా దేవుని వాక్యం అర్థమైపోతే అర్థమైద్దా అపార్థమైద్దా? చెప్పండి బ్రదర్, అర్థమైద్దా అపార్థమైద్దా? అపార్థమే అయిద్ది. ఆ అపార్థమైన దాన్ని బట్టి మన మనసు ఎలా ఉంటుంది? నొచ్చుకుంటూ ఉంటుంది. అయితే దాన్ని కొంచెం తీక్షణంగా గమనించి దాని మీద దృష్టి పెట్టి ఆ చెప్పే మాటల మీద లుదియా లక్ష్యం ఉంచితే, ఎవరు వలే? లుదియా వలే లక్ష్యం ఉంచితే అప్పుడు మన హృదయం తెరవబడుతుంది. ఆ హృదయంలో దేవుని మాటలు ప్రవేశిస్తాయి. ప్రవేశించిన మాటలను బట్టి మనము ఒక గ్రహింపులోనికి వస్తాం. ఆ గ్రహింపు కలిగినటువంటి మాటల చేత మన మనస్సు మార్పు చెందుతుంది, పరివర్తన చెందుతుంది. పాత స్వభావం తీసిబడి నవీన స్వభావం అనేది మనలోకి వస్తుంది. అప్పుడు ఆయన బిడ్డలకు తీర్చబడటానికి మొట్టమొదటి మనలో చూసే మాట ఏంటనగా ఒప్పుకోలు. ఏమండి? మొట్టమొదటిగా మనలో చూసే మాట ఏంటి? ఒప్పుకోలు. ఏ ఒప్పుకోలు అనగా పిల్లరా, పాప క్షమాపణ యొక్క ఒప్పుకోలు. అది మారు మనస్సు అంటారు. ఏమంటారు దాన్ని? చెప్పండి. మారు మనస్సు అంటారు. మారు మనస్సు పొందినటువంటి వారమైన మనము తదుపరి బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా పిల్లరా మనము ఆ యొక్క పునర్జన్మ సంబంధం స్థానము చేత నూతనమైన బిడ్డగా తెచ్చుబడి, పరిశుద్ధంగా తెచ్చుబడి, ప్రభు బిడ్డగా తెచ్చుబడిన తర్వాత మనలోనికి ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మ వస్తుంది. అది మనకు లభించింది. ఎంత ధన్యులము! అది మనకు అనుగ్రహింపబడింది. ఎంత ధన్యులము! అది మనకు దయచేయబడింది. ఎంత ధన్యులము! ఉదయకాల వేళలో దానిని కలిగి దానిని పట్టుకొని మనము దేవుని ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించుచు క్రమముగా నడుచుకోవాలట. ఎలా నడుచుకోవాలి? క్రమముగా నడుచుకోవాలి. క్రమము అనగా అర్థం ఏంటంటే ప్రియులారా, ఒక పద్ధతి. క్రమము అనగా చెప్పండి అమ్మా, ఒక పద్ధతి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డిసిప్లైన్. అవునా? ఏమంటారు? డిసిప్లైన్ అంటారు. దాన్ని మనము ఆధ్యాత్మికంగా సంఘములో, కుటుంబపరంగా, మరి వ్యక్తుల దగ్గర, వ్యక్తిగతంగా మనం కూడా దాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నటువంటి జీవితము ప్రభువు కోరుతూ ఉంటాడు. ఆయన కోరిన జీవితం మనలో కనబడితే మన కోరికలు కూడా ప్రభువు తీరుస్తాడు. కాబట్టి ఉదయకాలపు ఈ వాక్య ధ్యానములో మన అంశము ఇప్పటి వరకు ప్రభు వలన మనకు లభించిన వాటిని బట్టి క్రమముగా నడుచుకొని ఆయనను ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించుట కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనలను ఆయన బిడ్డలుగా పిలుచుకున్నాడు. దేవుడు మనలను ఆయన యొక్క సహవాసములో ఉంచాడు. ఉంచిన దాన్ని బట్టి మనం ప్రియులారా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించిన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనగా మొట్టమొదటిగా ఆత్మ మనలోకి ఎలా వస్తుంది? అది ఎలా పొందుకోగలమనగా మారు మనస్సు వలన. ఎలాగంట? మారు మనస్సు వలన. మారు మనస్సు పొందడం ద్వారా, బాప్తిస్మ అనుభవంలో మనము జీవించడం ద్వారా ఆయన పరిశుద్ధాత్మను మనము పొందుకోగలం. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుంది? 1 కొరింథీ పత్రిక 3:16-17 వచనాలు. 1 కొరింథీ పత్రిక 3:16-17 వచనాలు త్వరగా చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు ఆ ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురు. ఇప్పుడు ఆత్మ ఎక్కడ నివసిస్తుంది? ఏమండి? బయట, లోపల, అంతరంగములో. ఈ అంతరంగములో ఆలయము ఆ పిల్లల ఆత్మ నివసించాలంటే అంతరంగం ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? ఆయన ఆలయముగా ఉండాలి, ఆయన ఇల్లుగా ఉండాలి. అనగా మన అంతరంగము బలిపీఠముగా చేయబడాలి. ఆ బలిపీఠముగా చేయబడిన దాన్ని పిల్లరా అదిగో దేవునికి ఆలయంగా ప్రతిష్ఠించాలి. ఆలయంగా ప్రతిష్ఠించిన దానిలో ఆయన ఆత్మ నివాసము చేయాలి. ఇది సత్యం. మొట్టమొదటిగా మన అంతరంగము ఆయనకు బలిపీఠముగా ఏర్పాటు
చేయబడాలి. ఏర్పాటు చేయబడిన యొక్క బలిపీఠం యొక్క ఆ అంతరంగము ఆలయముగా ఉండాలి. ఆలయముగా ఉన్నటువంటి పిల్లారా ఆ అంతరంగములో ఆయన ఆత్మ నివాసము చేయాలి. ఇది ప్రతి ఆత్మీయ బిడ్డ కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అది మనకు లభించిందంట. అది మనకు లభించింది. ఈ లభించినటువంటి మాటను బట్టి ఇక్కడ ఉన్నటువంటి వారికి చాలా అనుభవాలు చెప్పాను. ఎన్ని అనుభవాలు చెప్పాను? దగ్గరేరా 5 అనుభవాలు చెప్పాను లేదా? 5 అనుభవాలు చెప్పాను ఏమి లభించినవో అని. ఈ రోజున మనకు లభించిన మరొక అనుభవం పిల్లారా, పరిశుద్ధాత్మ పొందుకొని ఆత్మచేత ఆయన ఆరాధించి ఆయన గణపరిచి ఆయన బిడ్డలుగా మనం జీవించటం మనకు లభించింది. దీన్ని మనం కోరుకోవాలట. దీన్ని మనం కలిగి ఉండాలి. అలా ఎవరు కోరుకున్నారు బైబిల్లో అనగా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనము. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనము. యెరికో దగ్గర నుంచి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఎట్లనిరి. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల యొక్క వారి మీద దైవ సేవకులుగా ఏర్పాటు చేయనటువంటి ఏలియా ఉన్నాడు. ఆ ఏలియా తర్వాత ఎలీషా కూడా ఉన్నాడు. అయితే ఏలియా ఆరోహణమయ్యేటువంటి దినాలలో ఇవి మీకు బాగా అర్థమవ్వాలంటే 9వ వచనం నుంచి చదివితే అర్థమయ్యింది. 9వ వచనం చదువుకుంటూ వెళ్తే అర్థమైంది. చదవండి. ఏలియా ఎలీషాను చూసి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమీ చేయగోరుదువో దానిని అడుగుమని చెప్పగా. చాలు, అక్కడ ఆగుదాం. ఏలియా ఎలీషా ఇక్కడ ఉన్నారు. ఏలియా గొప్ప ప్రవక్త, దేవుని యొక్క దాసుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి, దేవుడు తన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినటువంటి గొప్ప ప్రవక్త. ఈ దైవజనుడు, ఈ దేవుని దాసుడు దేవుని దగ్గరికి తీసుకుని పోవడం సమయం ఆసన్నమైనది. ఆ సమయంలో శిష్యుని చూశాడు. ఎవరు? ఏలియా. చూసి నేను ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాను, ఆరోహణము కాబోతూ ఉంటున్నాను, ప్రభు పిలుపులో నేను ఉండబోతూ ఉంటున్నాను. సో ఈ పరిస్థితిలో నా వలన నీకేమీ కావాలని అక్కడ శిష్యుని యొక్క అవసరత ఎరిగి, శిష్యుని యొక్క కొరత ఎరిగి, శిష్యుని యొక్క మరి స్థితిగతుని ఎరిగి ఏలి అడిగినప్పుడు పిల్లరా ఎలీషా అంటున్న మాట చదవండి. ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు వచ్చినట్లు దయచేయమని అడిగిన. సహజంగా మనం ఏమడుగుతాం? బాహ్యంగా ఆలోచన చేస్తే, శారీరకంగా ఆలోచన చేస్తే, లోక సంబంధంగా ఆలోచన చేస్తే మనకు తెలుసు ప్రాక్టికల్గా. సో కానీ అక్కడ అలా అడగల. ఎలీషా కావాల్సింది పరిశుద్ధాత్మ వల్లగా దేవుని శక్తి, ఆ దేవుని శక్తి చేత కార్యాలు జరిగించాలని ఏలియా ఆరోహణ కాబోతూ ఉన్నాడు. తదుపరి ఈ ప్రజలకు నేనే మరి ఒక ప్రవక్తగా ఉండవలసిన దేవుని చిత్తాన్ని బట్టి ఎలీషా అడిగినటువంటి ఆ విధానం చూసినప్పుడు ప్రియులారా దాన్ని పొందుకోవడం చూస్తే ఎంత గొప్పగా ఉందో. దానిని పొందుకోవడం చూస్తే చాలా గొప్ప మేలుకరంగా కనపడుతున్నట్టు మనము గమనించగలం. ఎందుకనగా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలుగా తీర్చబడిన మనము కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అటు దేవాతి దేవుని యొక్క ఆత్మచేత మనము ప్రేరేపితులమై అటు ఆత్మచేత మనము జీవించే క్రమము కలిగి ఉండాలి. ఆత్మ లేకపోతే దేవుని బిడ్డలము కాదు. ఇది వాస్తవం. ఆయన ఆత్మ మనలో నింపబడి ఉండాలి. ఆయన ఆత్మచేత మనం
నింపబడి ఉండాలి. ఆత్మచేతన మనం నడిపింపబడుతూ ఉండాలి. ఆత్మచేతన జీవింపబడుతూ ఉండాలి. ఆత్మచేతనే ప్రియులారా మనము ఆయన బిడ్డలుగా ఆరాధన చేయాలి. అది ఎలీషా కోరుకున్నాడు. కోరుకున్న దాన్ని బట్టి అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. వారు యొర్దాను దాటి వెళ్ళటం, యొర్దాను దాటి వెళ్ళేటప్పుడు ఆ ఏలియాకు దుప్పటి ఆ నదిని కొట్టగా ఎలా అయిందంట చెప్పండి? ఎలా అయిందంట? 2 పాయలుగా చీలిపోయింది. ఇప్పుడు వాళ్ళు దాటి వెళ్ళారు. ఇద్దరు దాటి వెళ్ళడానికి కారణం ఏలియాకు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి. ఇప్పుడు ఏలియా దాటి వెళ్ళిన తర్వాత, యొర్దాను దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏలియా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఎలీషా ఏం చేయాలి చెప్పండి? ఎలీషా ఇప్పుడు ఏం చేయాలి? అది దాటి మళ్ళీ యువకాలకి రావాలి. ఇప్పుడు యువకాలకి రావాలంటే అర్థమవుతుంది కదా? నా మాటలకి దేవుని మాటలో వీరిద్దరు కలిసి యొర్దాను దాటి అవకాలకు వెళ్ళారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత. ఇప్పుడు ఏలియా ప్రభు దగ్గర ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలీషా తిరిగి రిటర్న్ కావాలి. రిటర్న్ కావాలంటే ఏం కావాలి? ఎలీషా తిరిగి యొర్దాను నది దాటి యువకాలకి రావాలంటే ఆ ఏలియాకు ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ 2 పాలు ఇతనుకు రావాలి. లేకపోతే నది దాటి యువకాలకి రాలేడు. ఎంత సాదృశ్యాలు, చాలా ఆశ్చర్యకరమైన మాటలు. దేవుని శక్తి సామర్థ్యాలు అంత గొప్పగా ఉంటాయి. ఇవి మనం గ్రహింపు చేసుకోలేము. ఆ గ్రహింపు చేసుకునే శక్తి సామర్థ్యాలు మనకు కూడా కలిగి ఉండాలంటే మనలో పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడి నివాసము చేయాలి. ప్రియులారా, ఎప్పుడైతే ఆ ఏలియా వెళ్తున్నప్పుడు ఆ దుప్పటి పడిందంట. ఆ దుప్పటి ఇతను తీసుకున్నాడు. తిరిగి యొర్దాను దాటి యువకాలకి వచ్చి అప్పుడు ప్రజలు గ్రహింపు చేసుకున్నారు. 16వ వచనంలో అప్పుడు ప్రజలు 15వ వచనంలో గ్రహింపు చేసుకొని ఏలియాకు కలిగినటువంటి పరిశుద్ధాత్మ ఎలీషా మీదకి నిలిచి ఉన్నదని వారు గ్రహింపు చేసుకున్నారు. ఎంత గొప్ప మాటలు! ఉదయకాల వేళలో మనము కూడా దేవుని బిడ్డలుగా ఆరాధిస్తున్నప్పుడు మన జీవితంలో ఆత్మకార్యాలు జరిగింపబడాలి అంటే ఆత్మకార్యాల చేత మనము జీవిస్తూ అట్టి శక్తి సామర్థ్యాలు కలిగి మనం యొర్దాను నది దాటి వెళ్ళగలిగిన స్థితిలో ఉండాలంటే మనము కూడా ఆ దేవుని శక్తిని మనము పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. యొర్దాను నది ఎదురైంది. ఆ యొర్దాను నది దాటాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. తిరిగి మరలా దాటి యువకాలికి రావాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అది మనం పొందుకోవటానికి, అది మనకు లభించటానికి దేవుడు తన కృపను మన పట్ల దయచేశాడు. దయచేయబడిన దానిని మనం పొందుకొని ఆ పొందుకున్న దాన్ని బట్టి ముద్రగా చేయబడాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13-14 వచ్చిన చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచ్చిన ప్రకారంగా మనం కూడా తీర్చబడినాం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చాలు. దేని చేత ముద్రింపబడినంట? ఆత్మచేత మనము ముద్రింపబడినాము. ముద్రలు చాలా ఉంటాయి కదా. కయ్యను కూడా ఒక ముద్ర వేశాడు. ఏం ముద్ర వేశాడు చెప్పండి? కయ్యనుకి ఏం ముద్ర వేశాడమ్మా? దేశదిమ్మరి. అంటే అతను ఒక నేరస్తుడు అనే ముద్ర వేయబడింది. కానీ మనకు ఆ ముద్ర కాదు. అర్థమవుతుందా? మనకు ఆ ముద్ర వేయటానికి చాలా ప్రయత్నం చేస్తుండవచ్చు, కానీ దేవుడు ఆ ముద్ర వేయటానికి ఇష్టపడాల. మనకి ఏ ముద్ర వేశాడు? మరలా చదవండి ఆ మాట, ఎంత బాగుంటుంది ఆ మాట. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మనము దేవుని ఆత్మచేత ముద్రింపబడినాం. ముద్రింపబడ్డ కొరకై సత్యవాక్యం మనం విన్నాం. ఏ వాక్యం అంట?
సత్యవాక్యమును విన్న వాక్యాన్ని బట్టి విశ్వసించిన దాన్ని బట్టి ఆయన బట్టి తెచ్చబడిన దాన్ని బట్టి మనం బాప్తీసం పొందుకొని, బాప్తీసం వలన పరిశుద్ధాత్మ పొందుకొని, ఆ పరిశుద్ధాత్మ ముద్ర మనం కలిగి జీవిస్తున్నాం. ఇది దీని నుంచి మనం ఎవరు వేరు చేయలేరు. చేస్తారా? ఎవరు వేరు చేయలేరు. పరిశుద్ధాత్మ మనసు ఒకసారి వస్తే పిల్లరా అది పోదండి, అది పోదు. అయితే మరి మధ్యలో ఎందుకు కొంత శరీర కార్యాలు మనలో ఉంటాయి అని అంటే, అవి మనము పరిశుద్ధాత్మ దుఃఖపరిచి మనం చేసే క్రియలను బట్టి, దేని బట్టి? మనం చేసే క్రియలను బట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడుతూ ఉంటుంది. అప్పుడేం కలిగిద్దంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మకును మన శరీరానికి ఏం కలుగుతుంటుందంట? యుద్ధము జరుగుతుంటుంది. ఏం జరుగుతుంటుందంట? యుద్ధము జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలండి? మనలో ఉంటే పరిశుద్ధాత్మ గెలవాలా? ఆ శరీరం గెలవాలా? పరిశుద్ధాత్మే గెలవాలి. పరిశుద్ధాత్మ గెలవాలంటే పిల్లరా పరిశుద్ధాత్మ చేత ఈ శరీర క్రియలను చెప్పండి సంపివేయాలి, వాటిని సంపివేయాలి. అవి సంపివేయబడకపోతే పిల్లారా దుఃఖము కలుగుతుంటుంది, పరిశుద్ధాత్మకు దుఃఖము కలుగుతుంటుంది. అందుకే ఆత్మను ఆర్పకుడి. ఇందా చదువుకున్నాం, మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కాబట్టి మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఆత్మ మీలో నివసిస్తుంది. కాబట్టి ఎవరు ఆ ఆలయమును పాడు చేస్తారో నేను వారిని పాడు చేస్తాను. మనకు తెలియకుండా మనలోని ఆలయం పాడు చేసుకుంటుంటాం. వాస్తవమే కదా? మనకు తెలియకుండా మనలోని ఆలయాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. పిల్లరా మనం ఎప్పుడైతే ఆలయాన్ని పాడు చేసుకుంటుంటామో మనం కూడా పాడైపోతాం. మనం అనుకుంటామో ఆ దేవుడు ఉన్నాడా లేడా? మన ఫస్ట్ మన థాట్ ఎక్కడికి వెళ్ళిద్దండి? ఎక్కడికి వెళ్ళిద్ది? ఆ దేవుడు ఉన్నాడా లేడా? ఆ దేవుడు ఉంటే నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు? పిల్లరా సహజంగా అనుకుంటాం. కానీ ఆ దేవుడు ఇప్పుడు నీతోనే ఉంటాడు, నీ వెంటే ఉంటాడు, నీ తోడుగా ఉంటాడు. ఆయన నేను విడిచి వెళ్ళేవాడు కాదు. అయితే మరి సమస్య ఎక్కడ అనగా మనకు మన దేవునికి మన అపరాధములు, మన దోషములు, మన పాపములు అడ్డుగా వస్తున్నాయి. కనుక మన ప్రార్థన ఆయన ఆలకింపగా మన సమస్య పరిష్కారం దొరకక మనం పిల్లరా దేవునిని వ్యతిరేకించే వారముగా ఉంటున్నాం. అయితే ఈరోజు మనం దాని నుంచి వేరైపోయాం. అటు స్థితి నుంచి మనము వేరైపోయాయి. అటు స్థితి నుంచి మనం వేరైపోయాం. ఇప్పుడు ఎలా ఉన్నామనగా దేవుని ఆత్మచేత ముద్రింపబడి ఆ ఆత్మ మనలో నివసించే ఆలయముగా ఏర్పాటు చేయబడి ఆ ఆలయములో ఆయన మనం ప్రతిష్ఠించుకొని దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించే అనుభవంలోనికి మనం వచ్చాం. పిల్లారా ఈరోజు ఈ ఆత్మ ఎలీషాకి ఇవ్వబడింది, బైబిల్లో మోషేకు కూడా ఇవ్వబడింది, అలాగే మరి దావీదుకు కూడా ఇవ్వబడింది, అలాగే అజర్యాకు కూడా ఇవ్వబడింది, తర్వాత జకర్యాకు ఇవ్వబడింది, యేసు ప్రభుకు ఇవ్వబడింది, మనకు కూడా ఇవ్వబడింది. ఇవన్నీ వాక్యాధారాలు బైబిల్లో ఉన్నాయి. మొట్టమొదటిగా చూస్తే ఎలీషాకు ఇవ్వబడింది, దయచేయబడింది, అనగా ఏలియాకు ఇవ్వబడిన ఆత్మ ఎలీషాకు అనుగ్రహించబడింది. తర్వాత మోషేకు కూడా ఇవ్వబడింది. ఎందుకంటే మీకు సమయం లేదు కనుక ఎవరెవరికి ఇవ్వబడి మీకు చెబుతూ ఉంటున్నాను. తర్వాత చూస్తే మరి సౌలుకు కూడా ఇవ్వబడింది, కానీ అతడు దాన్ని వినియోగపరుచుకున్నాడండి, దుర్వినియోగపరుచుకున్నాడు. దానికి కారణం మనకు తెలుసు. ప్రభు చెప్పింది సంపూర్ణంగా నెరవేర్చలేకపోయాడు. ప్రభు ఒకటి చెప్తే సౌలు మరొకటి చేశాడు. తద్వారా ఇశ్రాయేలు రాజుగా ఉండటానికి ప్రభువుకు ఇష్టము లేక దావీదు ఏర్పాటు చేయబడింది. ఎప్పుడు దావీదు ఏర్పాటు చేయబడినాడో దావీదులోనికి పరిశుద్ధాత్మ వచ్చింది, సౌలులోనికి దురాత్మ వచ్చింది. ఇప్పుడు వీరిద్దరికి యుద్ధం స్టార్ట్ అయింది. చాలా కాలానికి రాజ్య పరిపాలన ఇవ్వలేదండి సౌలు, అవునా కదా? దావీదు పేరుకి రాజైనా చాలా కాలం పట్టింది ఆ రాజ్య పాలన దావీదుకి రావటానికి. ఎందుకంటే సౌలు కక్ష కట్టి నేను రాజుగా ఉండగా మరలా ఎందుకు ఇతను రాజుగా చేశారని చాలా కాలం దావీదును తరుముతూ వచ్చాడు. ప్రియులారా ఎప్పుడైతే సౌలు చనిపోయాడో అప్పుడు హెబ్రోనులో దావీదుని ప్రజలు ఏం చేశారు? ఏర్పాటు ఎక్కడంట? హెబ్రోనులో. హెబ్రోను అనగా అర్థం
సహవాసము. హెబ్రోను అనగా సహవాసం. మనము కూడా సహవాసంలో ఉన్నాం. హెబ్రోను దేవుని సంఘ సహవాసంలో మనం ఉన్నాం. దావీదు దేవుని ఆత్మను పొందుకున్నాడు. ఎన్నో గొప్ప కీర్తనలు రాశాడు. ఎన్నో గొప్ప గానము చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అలాగనే చెప్పుకుంటూ వెళ్తే అజరియా అనేటువంటి వ్యక్తి కూడా దేవుని ఆత్మను పొందుకున్నాడు. రెండోది మరొకటి జకరియా కూడా దేవుని ఆత్మను పొందుకున్నాడు. యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకొని ఒడ్డునకు రాగా ఏం పొందుకున్నాడు? పావురం వలె పరిశుద్ధాత్మ దిగి వచ్చింది ఆకాశం నుంచి. దేవుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, నేను ఇతని యందు ఆనందించుచున్నాను. మన యందు కూడా ప్రభు ఆనందించేలాగన మనము కూడా దేవుని ఆత్మను పొందుకున్నాం. ఆత్మచేత ముద్రింపబడినాం. ముద్రింపబడిన ఆత్మచేత ఏం చేయాలనగా మనము ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించు ఇప్పటి వరకు మనకు లభించిన వాటిని బట్టి క్రమముగా నడుచుకోవాలి. ఇప్పటి వరకు మనకు లభించిన వాటిని బట్టి, ఇప్పటి వరకు మనకేం లభించాయి? మీకేం చెప్పాను? కొన్ని అవుట్లైన్ చెప్పి ముగిచ్చేస్తాను. ఇప్పటి వరకు ఏం లభించాయి చెప్పండి అమ్మా, పర్లేదు చెప్పండి. ఏమి లభించాయి మనకు? ఒకటి, రక్షణ గూర్చిన వాగ్దానం. అనగా చూస్తే ఆత్మరక్షణ గూర్చిన వాగ్దానం లభించింది. గలతీ పత్రిక 3:13 రాసుకోండి. రెండవది చూస్తే ఇందా చదువుకోండి, పరిశుద్ధాత్మ లభించింది. మూడవది సామెతలు 2:1-5-7 ప్రకారం దేవుని గూర్చిన జ్ఞానం లభించింది. నాలుగవది చూస్తే సామెత గ్రంథం 15:31 దేవుని గూర్చిన జ్ఞానుల సహవాసం లభించింది. ఎవరి సహవాసం? జ్ఞానుల సహవాసం లభించింది. ఐదవది దేవుని వలన స్వస్థత లభించింది. ఎక్కడ? యెషయా గ్రంథం 58:7 అమ్మా చదవండి. యెషయా గ్రంథం 58:7 58:7 త్వరగా చదవాలి. దిక్కుమాలిన పిల్లల్ని ఏంటో చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చటయు, ఇవే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగును నీవు చేసిన యెడల నీ వెలుగు వేగువ చుక్కువలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. చాలండి. ఏమి లభించిందంట? స్వస్థత శీఘ్రముగా. ఆలస్యమేమీ లేదు. దేవుడు మాట ఇస్తే వెంటనే కార్యం జరుగుతాయి. జరగవా? ఏమండి? జరుగుతాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ స్వస్థత లభించిన 5వ మాట. 6వ మాట కృపావారము. 7వ మాట సువార్త ప్రకటించే భాగ్యము లభించుట. 7 విషయాలు. ఎన్ని విషయాలు అంటండి? 7. ఇవన్నీ మీకు చెప్పుకుంటూ వచ్చాను, గుర్తుందా? నోట్ చేసుకున్నారా కొంతమంది? ఇక్కడ 7 అనుభవాలు మనకు లభించాయట. ఈ 7 అనుభవాలు మనకు లభించడం ద్వారా ఈరోజు మనం పరిశుద్ధాత్మ చేత నింపబడి సంపూర్ణతలోనికి వచ్చాం. ఎక్కడికి వచ్చాము? పరిపూర్ణతలోనికి వచ్చాం. ఈరోజు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం ప్రభువుని ఆరాధించడానికి ఏర్పాటు చేయబడినాం. ఈ ఏర్పాట్లు మనం దేవుని ఆత్మతో సత్యము యథార్థముగా ఆరాధించి మనకు లభించిన వాటిని బట్టి క్రమముగా నడుచుకొని ఆయన బిడ్డగా జీవించి మేలు పొందాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు వాక్య భాగం దీవించినగా. అందరూ మోకరించి తల వంచి కళ్ళు మూసుకోండి. ఆరాధనలో ముందు కొనసాగుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మహిమల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రియ యేసుక్రీస్తు ప్రభువా, మీ శ్రేష్టమైన నాను బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. నాయన, ప్రార్థించిన రీతిగా ఆశించిన రీతిగా మెట్టుకు మీ కృప చూపించారు. నేటి ఉదయకాలపు ఆరాధన క్రమాంతి కూడా మీ చిత్త ప్రకారంగా మీ నాయకత్వం జరిగిస్తూ మీ దాసులమైన మమ్మలను, మీ యొక్క ప్రియ బిడ్డలు, మా ప్రియులైనటువంటి సహోదరులను సహోదరులను, అలాగే స్థానిక సంఘ బిడ్డలను, యవన బిడ్డలను మీరు నడిపించి ఈ రీతిగా మేమందరం కలుసుకొని ఉదయకాలపు ఆరాధన క్రమంలో పాలు పొంది పాటల ద్వారా వాద్యముల ద్వారా మీ నామాన్ని మహింపరిచి
ప్రార్థన పూర్వకంగా మీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను బట్టి మేము మీ సందేశాన్ని విని ఆ మాటలను బట్టి బలపరచబడి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించి తదుపరి మీ మాటలను బట్టి బలపరచబడి పరిశుద్ధమైనటువంటి బలలో మేము పాలు పొంది మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా అయా ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలు పొందుకునే కృపను దయచేస్తున్న విధానం బట్టి స్తోత్రం ప్రభా. ఈ రీతిగా ఈ యొక్క హెబ్రోన్ దేవుని సంఘ పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించి దీవించి ఆశీర్వదించి దినదిన అభివృద్ధిలో నడిపించి మాడుచున్నాం ప్రభా. తిరిగి సహోదరులు మీరు నిలబెట్టుకున్నారు, చక్కటి పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచే కృపను దయచేశారు. తిరిగి సహోదరులు నిలబెట్టుకున్నారు, మంచి సాక్ష్యముల ద్వారా అయా మీరు వాడుకున్న విధానం బట్టి స్తోత్రం ప్రభా. తిరిగి పరిచర్యలు కూడా బిడ్డలు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రమునైనా. ఈ రీతిగానైనా ముందున్నటువంటి వారకుడికలు ఆదివారం ఆరాధన క్రమం మీ యొక్క చిత్త ప్రకారం జరిగిస్తూ మేమందరం పాలు పొంది మేలు పొందే కృపను దాచి మడుచున్నాం ప్రభా. ఈ రీతిగా ఇదను కూడి వచ్చినటువంటి సానే సంఘ బిడ్డలను, ఈరోజు రాని అయా సానే సంఘ బిడ్డలను, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దర్శించి చిన్న బిడ్డలను, యవనస్తులను, నడిప్రాయం కలిగిన వారిని, వృద్ధాప్యం కలిగిన వారిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దర్శించి మీ కృపలో భద్రపరిచి పనుల్లో, ఉద్యోగములో, చేతి పనుల్లో, వ్యాపారములో, విద్యా సంబంధించిన విషయాల్లో మీరు తోడుగా ఉండి ఎవరి కుటుంబంలో అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండి ఆర్థికంగా బాధపడుతున్నారో వారిని దర్శించి ఆర్థికంగా సహాయపడి ప్రతి రుణభారం నుంచి విడిపించి ఈ యొక్క ఆయా పరిస్థితుల నుంచి వారిని విడిపించి మీ గొప్ప కార్యం జరిగించి మీరు మై తెచ్చుకుమడుచున్నాం ప్రభా. తిరిగి ఎవరైతే శరీర బాధపడుచున్నారో వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దర్శించండి. సంఘ బిడ్డల్లో కానీ, బంధువుల్లో కానీ, ఆత్మీయుల్లో కానీ, రక్త సంబంధికుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, మా యొక్క కొలీగ్స్లో కానీ ఎవరైతే బాధపడుచున్నారో వారందరిని ముట్టి స్వస్థపరిచి శక్తి బలం నింపి వారికి కావాల్సిన విడుదల కలిగి చేయమని అడుగుచున్నాం ప్రభా. తిరిగి ఎవరైతే కోర్టులు కేసుల్లో సమస్యలు ఉన్నారో అటువాస విడిపించి న్యాయం చేకూర్చి మీరేమై తెచ్చుకునేలాగు ప్రతి బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరిచి మీ సహాయంలో ముందు నడిపించి సంఘ కార్యక్రమాలలో ఆదివారం ఆరాధనలో పాల్పొంది మేలు పొందే కృపను దాచి మడుచున్నాం ప్రభా. తిరిగి నాయన దినదాసును మీరు ఏర్పాటు చేసుకొని ఈ సంఘ పరిచయ సేవ ఇచ్చి ఈ రీతిగా వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రమునైనా దీనుణ్ణి కుటుంబాన్ని నాకు సహకరిస్తున్నటువంటి సహోదరులు ప్రభా, చేరి వచ్చినటువంటి పెద్దలు, యవనస్తులు అందరిని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్చర్యించి మీ యొక్క నామంలో ముందు నడిపించి మీరమై తెచ్చుకోమని తిరిగి మా గృహాలు మేము వెళ్తున్నాం. మీ సన్నిధికి తోడుగా ఉంచి మరొక పర్యాయం ఇలా కలుసుకుని సంతోషించి మేలు పొందే కృపను దాచేయమని సమస్తమును మీ చేతులు చెప్పుకోమని తండ్రివైన మీకే యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి మా మనవి తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఈ సంఘ పరిచర్యకును కూడి వచ్చినటువంటి మా అందరి కుటుంబాలకును ఈ దినము రాని కుటుంబాలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. కూడి ముగించబడింది.